నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ఆ గ్రామంలో మండు వేసవిలోనే కాదు ఏడాది పొడవునా మల్లెలు పూస్తాయి. ఊరిలో సగం మంది రైతులకు మల్లె సాగే మనగడ. అందుకే ఆ పల్లె మల్లెల సాగుకు పెట్టింది పేరుగా మారింది. అన్ సీజన్లో సైతం మల్లెల పరిమళాలు గుబాలింపజేస్తోంది. రైతులకు లాభాలు తెచ్చిపెడుతోంది. మల్లె సాగులో ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న గుంటూరు జిల్లా పొన్నేపల్లి గ్రామంపై నేలతల్లి ప్రత్యేక కథనం. ఎటువైపు చూసినా మల్లెతోటలే దర్శనమిచ్చే ఈ ప్రాంతం గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలోని పొన్నెపల్లి గ్రామం. ఈ గ్రామంలో ఏడాదిలో 11 నెలల పాటు మల్లెల సువాసనలు వెదజల్లుతుంటాయి. ఇక్కడి రైతులకు మల్లెల సాగే జీవనోపాధి. ఒక్కో రైతు 6 ఎకరం నుంచి 3 ఎకరాల వరకు మల్లెలను సాగు చేస్తుంటారు. ఈ గ్రామంలో సుమారు 150 ఎకరాల్లో మల్లెల సాగు విస్తరించి ఉంది. ఏడాది పొడవునా మల్లెలను సాగు చేస్తూ చక్కటి లాభాలను పొందుతున్నారు ఇక్కడి రైతులు. సాధారణంగా వేసవి కాలంలో మల్లెలు పూస్తుంటాయి. కానీ ఈ గ్రామంలో డిసెంబర్ మినహా అన్ని నెలల్లో మల్లెల దిగుబడి లభిస్తుంది. ఇదే ఇక్కడి రైతులకు ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. సరైన యాజమాన్య పద్ధతులు పాటించటమే ఇందుకు కారణం. సమయానికి పాదులు చేసుకోవటం, ఎరువులను అందించటం వల్ల ఏడాది పాటు మల్లెలు వికసిస్తున్నాయని రైతులు చెప్తున్నారు. మూలర్మలండి మా ఊరు పనపల్లి. మేము దగ్గరే 19 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాము. దీనికి ఎటు సాగు లేదు. ఎప్పుడు పోస్తారే ఉంటాయి. సంవత్సరంలో ఒక నెల వదిలిపెట్టేసేస్తాము. ఒక నెల ఆగుదోతాం, 2 నెలలు వదిలేసేది. బారికి పోతానే ఉంటాయి. ఆదాయం బాగానే వస్తుంది. పెట్టుబడి ఒక 5 ఏళ్ళు పెట్టేవంటే 15 ఏళ్ళు వస్తాయి, మాకు మిగులుతాయి. దీని మీద బతికేసేస్తున్నాం. జీవనాధారం ఇదే. పిల్లలు చదివించుకొని మాకు ఇంట్లో కావాలి అన్నిటికీ బాగా ఇదిగా ఉంటుంది. లాభాలు బాగానే ఉంటాయి. వారికి ఇదే పని అండి మేము చేసేది. మిరప తోటలు పోసేస్తాము. చిన్నప్పటి నుంచి ఇదే వ్యవసాయం చేస్తాము. 6 నెలల పాటు బాగా పోస్తాయి. అక్కడి నుంచి తక్కువ పోస్తాయి. 6 నెలలు కూలీలు పెట్టుకోవడం కోపించుకుంటాం. దీనివల్ల మేము జీవనం చేస్తాం. మాది పనపల్లి అండి. మాకు మల్లె తోటలే మా జీవనోపాధి. వ్యవసాయం చేస్తాం, మల్లె తోటలు పూలు కోపిస్తాము. 6 నెలలు మల్లె తోటల మీద ఆధారపడి పోతాం. మా పిల్లలు కానీ మేము కానీ వీటి మీదే మాకు ఆదాయం కూడా బాగానే వస్తుంది. దాదాపు 15 సంవత్సరాలు చేస్తున్నాను నేను. ఇది ఈ సంవత్సరం 40 రోజులు అవుతుంది వేసి. వచ్చే సంవత్సరం మే నెల నాటికి వచ్చేసిద్ది. చేసే పని బట్టి, చేసే పొజిషన్ బట్టి 8 నెలల్లో తోట తయారైద్ది. ఆ నుంచి దీనికి ముదురుతనం అనేది లేదు అసలు. మనం ఎన్నాళ్ళు చేసుకుంటే అన్నాళ్ళు లేతగానే ఉండిద్ది. మనం చేసే పని బట్టి పొజిషన్ బట్టి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అట్టాగే ఉండిద్ది. ఇప్పుడు ఈ మల్లె తోట అనేది లాభదాయకంగా ఉండిద్దా ఎట్లా? లాభదాయకం అంటే మినిమం 100 రూపాయలు రేటు ఉంటే లాభదాయకం ఉండిద్ది. సీజన్లోకి వచ్చేసరికి 40, 30, 50. సీజన్లో కనీసం 100 రూపాయలు మినిమం రేటు ఉంటే పాతకులు 30 రూపాయలు పోయినా 70 ఉంటాయి. గవర్నమెంట్ తరపు నుంచి మీకు ఏమన్నా రూపాయి కూడా రాదు. మీరు ఏమనుకుంటున్నారు? అసలు గవర్నమెంట్కి ఏం చెబుదాం అనుకుంటున్నారు? గవర్నమెంట్ కంటే మినిమం 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు తక్కువ ఉంటాయి సీజన్లో. ఆ తర్వాత రేట్లు అంటే దానికోసం గవర్నమెంట్ ఏ విధంగా కృషి చేయాలి? గవర్నమెంట్ అంటే ఏదన్నా సెంటు కంపెనీలు లాంటివో లేదా సబ్బుల కంపెనీలు లాంటివి ఉన్నాయి కదా, ఈ దగ్గరలో ఏదైనా కంపెనీకి వెళ్తే సరుకు రేటు ఉండిద్ది. అంతేగాని తల్ల పెట్టుకుంటాం, ఈ లగ్గాలు పెట్టుకుంటాం అంటే ఈ తెల్లాటి పనికిరావు. కాబట్టి మనం అనుకున్న రేటు ఉండదు. ఏదన్నా కంపెనీ అనేది ఏర్పాటు ఉంటే కంపెనీ తరపుకి వెళ్తే పూలు ఎప్పుడూ రేటు ఉండదు. ప్రతిరోజు మల్లె తోటలకు నీళ్లు పెట్టి కలుపు తీసి కూలీలతో మల్లెపూలు తెంపించి మార్కెట్కు తరలిస్తుంటారు. పరిసర ప్రాంత రైతు కూలీలు ఎంతో మంది మల్లె తోటల మీద జీవనం సాగిస్తున్నారు. తోటల వల్ల ఏడాది పొడవునా కూలీలకు ఉపాధి లభిస్తోంది. నెలకు ఎంత లేదన్నా చిన్న సన్నకారు రైతులు 20 నుంచి 25 వేల రూపాయల వరకు ఆదాయం పొందుతున్నారు. 10 అండి. ఎంత ఆదాయం వస్తుంది? నెలకు వచ్చి 20,000, 30,000, 25,000 వస్తాయి పని చేసుకుంటే. దీని మీదే ఆధారం. కూలీలకు 5,000 కోపిస్తాం. మనుషులు కొయ్యలేంగా. తర్వాత తగ్గుతూ ఉంటాయి 6 నెలల కాడి నుంచి. నెలల పాటు పుల్లు తర్వాత తగ్గిపోతాయి. సీజన్లో బాగా పూలు వచ్చినప్పుడు ఎంత వస్తాయి ఆదాయం? అదే 10 సెంట్కి వచ్చి 30,000 వస్తాయండి నెలకు వచ్చి. ఇదే పని చేసుకుంటుంటాము. పోతా పిండి కలుపు తీసుకుంటా పిండి వేసుకుని
40 రోజులు ముందు పోతాము, 40 రోజులకి వచ్చిందండి. తర్వాత పోతాము, నెలకు వచ్చింది. నెలకు పిండి వేయాలా, 4 రోజులకి 3 రోజులు పిండి మందు కొట్టాలా. నీళ్ళు ఎన్ని రోజులు పెట్టాలి? నీళ్ళు పిండి వేసినాక అలా పులకేస్తాం పైన చూపుతో. అది కాదు చూపు చూడండి, ఆ చూపుతో పులకేస్తాము. కింద తడేమో 2 రోజులు వెట్టిలు పెట్టేసి మళ్ళీ 4 రోజులు ఉండాక మళ్ళీ ఒక తడి పెట్టాలా. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు ఈ మల్లెపూల వ్యాపారం? ఇవ్వండి కనీసం 15 సంవత్సరాల నుంచి ఉందండి. ఇదే 15 సెంటు ఇది వరకు నుంచి వేసుకున్నాము. ఇయ్యాడు మళ్ళీ పూసామండి, నీడు 3 ఏళ్ళ కింద పూసి నీడు ముంటాడు పూసుకుని 15 సెంటు నీడు వేసుకున్నాం. సంవత్సరం వెళ్ళిపోయిందండి. బాగా లాభదాయకంగా ఉందా ఈ వ్యవసాయం? అదేనండి, కోసిన వాళ్ళకి కానీ మనం ముందుకు కట్టుకోవాలా, పిండికి వేసుకోవాలి, పోతకి పిండి వేసుకోవాలా. మామూలు వ్యవసాయం బెటరా ఇది బెటరా? ఏమంటే ఎకరాల వాళ్ళ గిట్టదు. ఇప్పుడు రైతు ఏమంటున్నాడంటే మెట్టకైనా కూరగాయకిను లేదా పూలకో ఏదో గిడుతుంది, మాకు అసలు ఏం గిడుతుంది, కోలికి ఆటికి సరిపోతుంది అని చెప్పి రైతులు అంటున్నారు. మేము మందులు కొట్టుకుంటున్నామండి, పిండి వేసుకుంటున్నాము. మరి కోసినందుకు 25 రూపాయల కిలోకి 4 కిలోలు కొట్టి 100 రూపాయలు కడుతున్నామండి అని చెప్పి చెప్పుకుంటాం. ఇక ఏం లేదు, ఆ రైతు అట్టుకుంటాడు. మాకు ఇదే పూతకి పిండికి మందుకి సరిపోతుంది అని మేము అనుకుంటాం. ఏదో కుటుంబం కలిసిపోతుందని. ఏ టైప్ లోన్లు కావాలి? ఇప్పుడు ఇది ఉంది కదా, కిసాన్ టైప్ లో ఉంది కదా, మల్లి తోటలకి కిసాన్ టైప్ లో కరెంట్ వాళ్ళు వేస్తున్నారు కనుక మీరు కూడా ఏదైనా గవర్నమెంట్ తరఫున ఈ మల్లి తోటలకి ఉపయోగపడే లోన్స్ ఏమైనా ఉంటే మాకు అందించి సహకరించితే చేయగలుగుతాం. గవర్నమెంట్కి కూడా అయితే మేము కూడా తోడ్పడతాం కనుక గవర్నమెంట్ మాకు తోడ్పడితే మేము గవర్నమెంట్కి తోడ్పడతాం. అది ఇది ఇప్పుడిది కాదు, దశాబ్దాలుగా మల్లెల సాగే ఇక్కడి రైతులకు జీవనోపాధి. గత 20 సంవత్సరాల నుంచి రైతులు మల్లెలను సాగు చేస్తున్నారు. పంట సస్యరక్షణపై అవగాహన రైతులకు మేలు చేస్తోంది, ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోంది, ఏడాది పొడవునా ఆదాయాన్ని ఆర్జించి పెడుతోంది, రైతుకు ఆర్థిక భరోసాను కల్పిస్తోంది.